ఈ పోలిపాడ్యమి పోలమ్మ అనేటటువంటిది ఈమె పేరు. ఈమెని ఇంట్లో పూజలు చేయించుకునేది కాదు, అత్తగారు చేయనిచ్చేది కాదు, ఆమె చెయ్యాలి. ఈ కార్తీక మాసం కూడా దీపాలను పెట్టనీయకుండా చేద్దామని బాగా ఆలోచన చేసింది. కానీ ఈ అమ్మాయి 4వ కోడలు పెరట్లోకి వెళ్ళి పత్తి చెట్టు నుంచి ఇంత పత్తి తెచ్చుకొని కవ్వానికి ఉన్నటువంటి వెన్న దానికి కాస్త అప్లై చేసి చక్కగా దీపాలు వెలిగించుకొని ఎవరికి కనపడకుండా దాని మీద బుట్ట పెట్టేశాడు. నిర్మలమైనటువంటి భక్తి. ఎవడో నాకెందుకు చూసి భగవంతుడు చూస్తున్నాడు. నేను ఇన్ని రకరకాలైనటువంటి సమస్యల మధ్యలో కూడా నేను దీపారాధన చేసుకుంటున్నాను, కార్తీక దీపాన్ని వెలిగిస్తున్నాను, కార్తీక దామోదరుడు అబ్జర్వ్ చేస్తున్నాడు, మిగతా వాళ్ళు చేసినా చేయకపోయినా అనేటటువంటిది ఆమె మనస్సులో ఉన్నది. పోలి అత్తగారు ఇదే విధంగా మార్గశిర మాసంలో వచ్చేటటువంటి మొదటి పాడ్యమి నాడు కూడా పూజకు అవకాశం ఇవ్వకుండా పూజా సామాగ్రి అంతా ప్యాక్ చేసుకొని నదీ తీరానికి వెళ్ళింది.